ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడే 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ను అటెంప్ట్ చేశాను. ఒకసారి తెలుగు మీడియంలో, ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ రాశాను. కాకపోతే నేను ఇంటర్వ్యూను కొన్ని మార్కుల తేడాతో కోల్పోయాను. యూపీఎస్సీ కూడా 2 సార్లు అటెంప్ట్ చేశాను. కాకపోతే నాకు సక్సెస్ కాలేదు. గ్రూప్ 2లో అయితే సక్సెస్ అయింది, కానీ నాకు ఆశించిన పోస్ట్ రాలేదు. కానీ నా నాలెడ్జ్ వృధాగా పోకుండా నేను మీకు, అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ, నాకు సాధ్యమైనంత వరకు మీకు నేను హెల్ప్ చేస్తాను. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ ఒక వీడియో అయితే నేను పెడతాను. టు ద పాయింట్, షార్ట్ క్వశ్చన్స్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎటువంటి కమర్షియల్ అంబిషన్ లేదు. కేవలం మీకు ఉపయోగపడాలి నా నాలెడ్జ్ అనేది చెప్పేసి నేను వీడియోలు చేస్తాను. ఇందులో ఎటువంటి కమర్షియల్ థింకింగ్ లేదు. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం గ్రూప్ 2 అందరి అభ్యర్థుల్లాగే రాశాను. ఎక్స్ సర్వీస్మెంట్ కోటాలో కానీ ఇందులో ఎటువంటి ఎక్స్ సర్వీస్మెంట్ బెనిఫిట్స్ కానీ తీసుకొని అటెంప్ట్ చేయలేదు. అంటే ఈ వయసులో కూడా నేను అంతమంది యంగ్స్టర్స్తో పోటీ పడగలిగాను, అందులో పాస్ కాగలిగాను. అంటే ప్రతి ఒక్కరూ దీన్ని క్రాక్ చేయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. చాలా సింపుల్గా ఉంటుంది. గ్రూప్ 1 అయితే కొద్దిగా హై లెవెల్, కానీ గ్రూప్ 2 ఎవరికైనా సాధ్యమే. కాబట్టి మీరు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. మీకు తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆలస్యం చేయకుండా రేపటి నుంచే ఎవ్రీథింగ్ వీడియోలు నేను పెడతాను. ఫస్ట్ వీడియో వచ్చేసి సిలబస్ మీద ఉంటుంది, ఏ విధంగా క్రాక్ చేయాలనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ అన్ని సబ్జెక్టుల మీద, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటి మీద మనం డిస్కస్ చేద్దాము. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపే చదవాలి, ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అంత టైం ఉండదు. కాబట్టి రెండు, ఒక రోజు ప్రిలిమ్స్ అయితే ఇంకొక రోజు మెయిన్స్, ఈ విధంగా మనం వెళ్దాము. మీడియం ఈజ్ నాట్ ద మ్యాటర్ హియర్. అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అది పెద్ద విషయం కాదు. నేను తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తాను, ఇబ్బంది ఏమి ఉండదు. రాసేది ఏ లాంగ్వేజ్ అయినా కూడా చెప్పడం రెండిట్లో చెప్తాను. బోర్డు మీద చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. మనం షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాము. అనవసరమైన చెత్త అంతా అందరిలాగా నేను పెట్టను. ఓన్లీ ఏదైతే మనకు ఇంపార్టెంటో, ఏదైతే తప్పకుండా అడిగే అవకాశాలు ఉన్నాయో అటువంటివి మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే నాకు టైం దొరకాలి, మీకు టైం వేస్ట్ కాకూడదు. ఆ విధంగా మనం వెళ్దాము. మీకు తప్పకుండా సక్సెస్ అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు నన్ను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు నా సహాయ సహకారాలు ఉంటాయి.